త్వరలో కుప్పకూలుతుందా? కొనుగోళ్లు లేక అమ్మకాలు పడిపోయి మార్కెట్ క్రాష్ తప్ప. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ క్రాష్ అయిపోతుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 70% క్రాష్ అయిపోతుంది. బిల్డర్స్ వాళ్ళ యొక్క ఫ్లాట్స్ డిస్కౌంట్లో అమ్ముతారు అని చెప్పేసి ప్రతి టైం పీరియడ్లో మార్కెట్లో కొన్ని రూమర్స్ లేదా కామెంట్స్ ఒపీనియన్స్ అయితే సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. దీనికి సంబంధించి ఒక డీటెయిల్ వీడియో ఇవ్వాలని చెప్పేసి ఈసారి దీనికి సంబంధించి ఒక వీడియో చేస్తూ ఉన్నాను. సో దీనికి సంబంధించి ఒక బెటర్ వీడియో ఎక్స్ప్లెనేషన్ తర్వాత కొన్ని క్లాసిక్ ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీతో చెప్పదలుచుకున్నాను. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఒక లైవ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. 2020 టైంలో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ హైదరాబాద్లో అపార్ట్మెంట్ తీసుకోవాలా వద్దని చెప్పి అడిగారు. ఆ టైం మార్కెట్లో కొంత అన్సర్టెనిటీ ఉంది, కానీ ఒకవేళ అపార్ట్మెంట్ కొనాలంటే ఇది మంచి టైమే, కొనుక్కోవచ్చు అని చెప్పి నేను చెప్పాను. అయితే దానికి ఒక భయం ఉండేది. ఎంటైర్ మార్కెట్లో రెసెషన్ ఫియర్స్, రెసెషన్ న్యూసెస్ వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక టైంలో మార్కెట్ పడుతుంది కాబట్టి అప్పుడు నేను కొనుక్కుంటా అని చెప్పి తను అలాగా 2020 నుంచి ఇప్పటి వరకు 2023 వరకు డిలీట్ చేస్తూ వచ్చాడు. తను ఎప్పుడు మాట్లాడినా రెసెషన్ వస్తుందంట, రెసెషన్ వస్తుందని చెప్పి నాకు తిరిగి చెప్పేవాడు అనమాట. రీసెంట్గా ఒక న్యూస్ తెలిసింది ఏంటంటే తను ఎలక్షన్ ముందే ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత నాకు మళ్ళీ కాంటాక్ట్ చేసి ఎలక్షన్లో ఒకవేళ పార్టీ బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుందా లేదని చెప్పి తను మెసేజ్ పెట్టాడు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకప్పుడు మంచి ర్యాలీ వస్తుంది కొనుక్కోవచ్చు అనే టైంలో తను కొనలేదు. రీసెంట్ టైమ్స్లో తను కొనే ముందు నాకు కాంటాక్ట్ చేసి లేకపోతే నా సలహా తీసుకోకుండానే తను ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు మార్కెట్ పడకూడదు, తను ఏదైతే అమౌంట్ పే చేశాడో అది లాస్ అయిపోతుందని చెప్పి ఇప్పుడు భయపడుతూ ప్రేయర్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇది తన ఒక్క పర్సన్ యొక్క సమస్య కాదు, ఇది ఆల్మోస్ట్ చాలామంది ఇట్లానే ఉన్నారు. ఈ వీడియోలో మార్కెట్లో మీకు ఎవరు చెప్పని, ఎవరు డిస్కస్ చేయని చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ని, ముఖ్యంగా ఫినాన్షియల్ రిలేటెడ్ టాపిక్స్ని గ్రౌండ్ రియాలిటీ ఇన్డెప్త్గా నేను చెప్తా ఉన్నాను. సో దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. చాలామంది ఏదో క్లిక్ చేస్తూ ఉన్నారు, ఒక 1-2 మినిట్స్ తర్వాత ఎగ్జిట్ అయిపోతూ ఉన్నారు. ఒకవేళ మీరు వెల్త్ క్రియేట్ చేయాలి, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ ఈక్విటీ మార్కెట్లో వెల్త్ క్రియేట్ చేయాలి అంటే ఎకనామిక్స్ని, గ్లోబల్ ట్రెండ్స్ని, మ్యాక్రో ఎకనామిక్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా మనం యూజ్ చేసుకుంటే మన వెల్త్ క్రియేషన్ ఎలా పెరుగుతుందని చెప్పి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ని చాలా సింప్లిఫైడ్ వేలో నేను మీకు చెప్తా ఉన్నాను. సో ఇలాంటి కంటెంట్ బహుశా మీకు ఇంకెక్కడ కూడా దొరకదు. ఒకవేళ ఇలాంటి కంటెంట్ మీకు బయట దొరికింది, నేను చెప్పే కంటెంట్ మీకు ఎటువంటి యూజ్ ఉండదని మీరు ఒక 10 మంది కామెంట్ చేసినా కూడా ఈ వీడియోని నేను ఇప్పుడే డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే ఇలాంటి క్వాలిటీ కంటెంట్ మీకు ఎవరు కూడా బయట చెప్పారు. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూసిన తర్వాత దీంట్లో ఎంత కొంత మీకు డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుందని నేనైతే ఆశిస్తూ ఉన్నాను. 2023లో రెసెషన్ వస్తుందని చెప్పేసి 2022లో చాలా న్యూస్ ఆర్టికల్స్, మీడియా సోర్సెస్, డిఫరెంట్ సోషల్ మీడియాలో ఒక న్యూస్ అనేది బాగా సర్క్యులేట్ అయింది. 2022 జూన్ టైంలోనే నేను ఒక న్యూస్ ఆర్టికల్స్ రాశాను. తర్వాత ఒక వీడియో కూడా బేసిక్స్తో మొదలుకొని అడ్వాన్స్డ్ టాపిక్స్తో కూడుకున్న ఒక వీడియోని నేను షేర్ చేశాను. ఆ వీడియో యొక్క లెంత్ ఆల్మోస్ట్ 1 అవర్ పైనే ఉంటుంది. అయితే అన్ఫార్చునేట్లీ యాజ్ యూజువల్గా మంచి అడ్వైజ్ని, మంచి ఇన్ఫర్మేషన్ని మన సొసైటీలో చాలా ఈజీగా రిజెక్ట్ చేసేస్తారు. సో కనీసం మనం ఆ రోజు చేసిన వీడియోని 100 మంది కూడా చూడలేదు. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ రోజు మనం ఇచ్చిన అనాలిసిస్ రిపోర్ట్ ప్రముఖ న్యూస్ పేపర్స్లో కూడా మీరు చూడొచ్చు. ఇక్కడేదో కొంతమంది మళ్ళీ చెప్పొచ్చు, ఇది ఏదో కొత్తగా మీరు చేసిన ఫేక్ కంటెంటో లేకపోతే ఫేక్గా మీరు ప్రూవ్ చేస్తారని చెప్పి కూడా కామెంట్ చేస్తారు. సో వాళ్ళ కోసం చెప్పేసి మన న్యూస్ ఆర్టికల్స్ యొక్క లింక్స్ని, ఇతర ఇన్ఫర్మేషన్ కూడా నేను షేర్ చేస్తూ ఉన్నాను. అంటే ఇది ఇప్పుడు కాదు, 2022లోనే మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ కింద మీరు పరిగణించవచ్చు. అయితే 2022 టైంలో మనం చాలా స్ట్రాంగ్గా చెప్పిన పాయింట్ ఏంటంటే 2023లో ఎట్టి పరిస్థితుల్లో రెసెషన్ అనేది ఇండియాకి రాదని చెప్పి మనం రిపీటెడ్గా చెప్పాం. ఈరోజు చూస్తే రెసెషన్ వచ్చిందా, మార్కెట్ పడిపోయిందా అన్నది మీరే ఒకసారి గమనించాలి, గ్రహించాలి. అయితే అన్ఫార్చునేట్లీ మనకి ఉన్న మార్కెట్ బయాస్డ్ వ్యూస్ అనుకోండి, లేకపోతే పీపుల్ యొక్క ఈగో మెంటాలిటీ అనుకోండి, లేకపోతే ఇంకా ఏదైనా అనుకోండి, ఒక మంచి పని చేసేటప్పుడు ఎప్రిసియేషన్, సపోర్ట్ కన్నా రిజెక్షన్,
అండ్ ట్రోలింగ్ నెగిటివ్ కామెంట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ రోజు నేను అంత డీటెయిల్గా వీడియో చేసి అంత డీటెయిల్డ్గా ఒక న్యూస్ ఆర్టికల్ రిలీజ్ చేస్తే చాలామంది ఏం చెప్పారంటే ఇంకా స్ట్రాంగ్ పాయింట్స్ కావాలి, ఈ పాయింట్స్ నువ్వు ఎలా చెప్తావు. అక్కడ చాలామంది యూఎస్ఏ రిలేటెడ్ పెద్ద పెద్ద ఎకనామిక్స్ కానీ మార్కెట్ పండిట్స్ కానీ వీళ్ళందరూ రెసిషన్ వస్తుందని చెప్తే నువ్వు రెసిషన్ రాదని చెప్పి నువ్వు ఎలా చెప్తావు, ఇలాంటి కామెంట్స్ అని చేశారు. సరే, ఈరోజు మనం చెప్పినట్టుగా ఇక్కడ రెసిషన్ రాలేదు, మరి వీళ్ళందరూ ఏమయ్యారు? ఆ రోజు మన మీద నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు ఈరోజు రెసిషన్ రాలేదు కదా. సో ఆ రోజు మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని రిజెక్ట్ చేశారు లేదా నెగిటివ్గా మాట్లాడారు. మరి ఈరోజు మనం చెప్పింది కరెక్ట్ అయ్యింది, రెసిషన్ రాలేదు, మరి అప్పుడు వీళ్ళు వచ్చి అప్రిషియేట్ చేస్తారా, అట్లీస్ట్ యాక్సెప్ట్ చేస్తారా? లేదు, అదేదో అయిపోయింది, బై మిస్టేక్ అయిపోయింది, ఇట్లాంటి మాటలే ఉంటాయి. నేను ఏదైతే వాస్తవంగా నా కెరియర్లో నేను చూస్తున్న యథార్థ సంఘటనలు ఇవే. మనం ఏదైనా సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇస్తే దాన్ని రిజెక్ట్ చేసే వాళ్ళే చాలా ఎక్కువ, దాన్ని ఇన్సల్ట్ చేసే వాళ్ళే చాలా ఎక్కువ, దాన్ని నమ్మరు. పోనీ అది సక్సెస్ అయ్యిందా అప్పుడు కూడా ఎప్రిసియేషన్ ఇవ్వాలని ఒక మినిమం ఇంట్రెస్ట్ కూడా చాలా మందికి ఉండదు. సో ఇక్కడ ఎవరో నాకు ఎప్రిసియేషన్ చేస్తే లేకపోతే ఎవరి కోసమో నేను పని చేయట్లేదు, ఇక్కడ అనాలిసిస్ అనేది నా ఇంట్రెస్ట్. సో ఎవరు యాక్సెప్ట్ చేస్తారో ఎవరు యాక్సెప్ట్ చేయరో అది వాళ్ళ ఇంట్రెస్ట్. మమ్మల్ని ఎవరైతే బలంగా హానెస్ట్గా నమ్ముతారో, మాతో పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి జెన్యూన్ ఇన్ఫర్మేషన్, జెన్యూన్ అనాలిసిస్ ఇవ్వడం అనేది మా రెస్పాన్సిబిలిటీ అని నేను భావిస్తాను. సో మనం ఏదైతే అనాలిసిస్ ఇచ్చామో దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ యొక్క లింక్స్ అండ్ పాత వీడియో యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. వీళ్ళుంటే వాటిని కూడా ఒకసారి స్టడీ చేయండి. ఎందుకు మనం రెసిషన్ రాకపోవడానికి కారణాలు ఏంటై ఉండొచ్చు అని చెప్పి మనం చెప్పిన ఫ్యాక్టర్స్ కూడా ఒకసారి చదివి అర్థం చేసుకోండి, విని అర్థం చేసుకోండి. ఎందుకంటే మార్కెట్లో 2022 సమయంలో దాదాపు 90% అనలిస్టులు 2023 అనేది అత్యంత భయంకరంగా ఉంటుంది, మార్కెట్లో 2008 లాంటి సంఘటనలు రావచ్చు అని చెప్పి చాలామంది చెప్పారు. కానీ మనం దాన్ని వ్యతిరేకించాం. అది ముఖ్యమైన ఒక పాయింట్ అనమాట. 2020, 2021, 2022, 23 ప్రతి టైం పీరియడ్లో చాలామంది మార్కెట్ ఎక్స్పర్ట్స్ కానీ, పండిట్స్ కానీ, కొంతమంది ఇన్వెస్టర్స్ కానీ వీళ్ళు ప్రచారం చేసింది లేదా ఊహించింది ఏంటంటే మార్కెట్ విల్ క్రాష్, మార్కెట్ పడిపోతుంది, రియల్ ఎస్టేట్ పడిపోతుంది, స్టాక్ మార్కెట్ పడిపోతుంది. ఇదే విషయాన్ని వాళ్ళు ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే కొన్నిసార్లు కొంత స్లో డౌన్ అనేది రావడం జరిగింది, కానీ మార్కెట్ పూర్తిగా 50%, 70% క్రాష్ అవ్వలేదు. మనకి 2020 టైంలో కోవిడ్ ఆ తర్వాత సిచ్యువేషన్స్లో మనం రియల్ ఎస్టేట్కి ఎటువంటి ప్రాబ్లం రాదు, ఇన్వెస్టర్స్ భయపడవలసిన అవసరం లేదని చెప్పాం. ఆల్రెడీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి ఉద్దేశించే మనం చెప్పాం. కొంతమంది సోషల్ మీడియాలో వీటిలో రియల్ ఎస్టేట్ 70% పడిపోయింది, 80% పడిపోయిందని చెప్పి కామెంట్లు పెట్టారు. రియల్ ఎస్టేట్ యొక్క సేల్స్ వాల్యూమ్ పడిపోయి తప్ప రియల్ ఎస్టేట్ యొక్క ప్రైసెస్ అనేది పడలేదు. అది గమనించవలసిన విషయం అనమాట. ఆ తర్వాత 21 ప్రతి సందర్భంలో ప్రతి న్యూస్కి ఇదే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. 2021, 2023 చైనాతో యుద్ధం వస్తుందని ఒక న్యూస్తో కానీ, తర్వాత రష్యా న్యూస్ వచ్చినా కానీ, తర్వాత ఇక్కడ జియో 111 యొక్క న్యూస్తో పాటు ప్రతి న్యూస్ సందర్భంలో మార్కెట్లో ఒక నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయింది. మనం ఒక్కొక్క ఇయర్ని, ఒక్కొక్క కేసుని 1 by 1 మాట్లాడుకుందాం. 2020 సందర్భంలో నేను ఇదివరకు చెప్పినట్టుగా చాలామంది మార్కెట్ పడిపోతుంది, ఇంకా కమర్షియల్ రియల్ ఎస్టేట్కి డిమాండ్ ఉండదు, ల్యాండ్ వాల్యూస్ 50%, 70% పడిపోతే బిల్డర్స్ ఆస్తులు అమ్ముకుంటారు, ఇలాంటి న్యూసెస్ బాగా ఆ రోజుల్లో స్ప్రెడ్ అయ్యాయి. ఎంతమంది బిల్డర్స్ హైదరాబాద్ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఎంతమంది వాళ్ళ యొక్క ల్యాండ్ని 50%, 70% డిస్కౌంట్లు అమ్మారు, మీరే చెప్పండి. కమర్షియల్ రియల్ ఎస్టేట్కి ఫ్యూచరే లేదని చెప్పారు, మరి ఇప్పుడు కమర్షియల్ స్పేస్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంది? ఆ సందర్భంలో నేను ఒక వీడియో అండ్ అనాలిసిస్ కూడా చెప్పాను. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది లైఫ్ లాంగ్ ఉండదు, ఇది 2-3 ఇయర్స్లో డెఫినెట్లీ ఇది మళ్ళీ బ్యాక్ అవుతుంది, ఆఫీసెస్ అనేది మళ్ళీ డిమాండెడ్ ఉంటాయని చెప్పి కూడా నేను అప్పుడే చెప్పాను. ఈరోజు సిచ్యువేషన్ చూస్తే ఆఫీస్ స్పేస్ యొక్క డిమాండ్ ఎంత హైగా ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎంతవరకు తగ్గిందో మీరు గ్రహించగలరు. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే ఫర్దర్గా మాట్లాడాలి అంటే ఈ బేస్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి నెగిటివిటీని స్ప్రెడ్ చేసే వాళ్ళు ఒక 2-3 రకాలుగా మనం అనుకోవచ్చు. ఒక రకం వాళ్ళకేదో ఒక మాస్టర్ ప్లాన్ లేదా వాళ్ళకేదో ఒక ఇన్స్టిట్యూషన్ లెవెల్లో ఒక నీడ్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఉండి వాళ్ళు నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది
వాళ్ళు ఇదివరకు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మార్కెట్ పడితే తక్కువ రేట్లో తీసుకుందాం అని చెప్పి వాళ్ళకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ బేసిస్లో కొంతమంది మార్కెట్ పడుతుందని అనుకుంటున్నాను. ఇంకా టిపికల్గా నేను ఇంకో థర్డ్ కేటగిరీ పీపుల్ చూశాను. వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయడం చేత కాదు, చేయలేరు, ప్రాబ్లం ఫేస్ చేస్తూ 24 గంటలు మార్కెట్ మీద నెగిటివ్, వేరే ఇంకెవరో అచీవ్ చేస్తూ ఉన్నా, వేరే ఇంకెవరో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది తట్టుకోలేక ఆ నెగిటివిటీని సోషల్ మీడియాలో లేకపోతే యూట్యూబ్లో ఎక్కడ పడితే అక్కడ కామెంట్ చేస్తూ కనిపిస్తూ ఉన్నారు. ఇందుకు ప్రూఫ్గా నేను ఒక కామెంట్స్ని షేర్ చేస్తూ ఉన్నాను. ఈ ఒక పర్సన్ డిఫరెంట్ ఛానల్స్లో సేమ్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉన్నాడు. సో మార్కెట్ మీద నెగిటివ్ కామెంట్ అంత అగ్రెసివ్గా ఎందుకు ప్రమోట్ చేయాలి? సో ఇది ప్యూర్లీ ఒక సైకలాజికల్ ప్రాబ్లం అనమాట. ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి వాళ్ళకి అఫ్కోర్స్ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, అది సెకండరీ. మనం వెల్త్ క్రియేట్ చేయట్లేదు అంటే ఏం చేస్తే వెల్త్ క్రియేట్ అవుతుంది, ఎలాగ వెల్త్ క్రియేషన్ చేయాలి అనే పార్ట్లో ఆలోచన చేయాలి తప్ప 24 గంటలు అన్ని విషయాల్లో నెగిటివ్ రిలేటెడ్ పడిపోతుంది అంటే ఈ ఫ్యాక్టర్ ఎందుకు వస్తుందంటే వీడికి ఇన్వెస్ట్మెంట్ చేయడం చేత కాదు, వీడు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, వీళ్ళు పక్కన ఇంకెవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసి 5 times 10 times అరేంజ్ చేస్తూ ఉంటే వీళ్ళు అది తట్టుకోలేరు అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ జెల్సీ అనమాట. నేను ఇది ఓపెన్గా చెప్తాను. ఇలాంటి నెగిటివ్ న్యూసెస్ 90% ఇలాంటి చేతగాని వాళ్ళ వల్ల, జెల్సీ పీపుల్ వల్ల వస్తుంది తప్ప వెల్త్ క్రియేషన్ చేసిన వాళ్ళు కానీ, వెల్త్ క్రియేట్ చేస్తూ ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి మాటలు అయితే మాట్లాడడం నేను ఎక్కడ చూడలేదు. నేను రిపీటెడ్గా చెప్తాను, వెల్త్ క్రియేషన్ చేయడము చేతగాని వాళ్ళు మాత్రమే ఇలాంటి పెసిమిస్టిక్ నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు. వెల్త్ క్రియేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడు, వెల్త్ క్రియేషన్ చేస్తూ ఉన్నవాళ్ళు ఆప్టమిస్టిక్ లేదా ఆపర్చునిటీస్ని చూస్తూ వాళ్ళ యొక్క వెల్త్ క్రియేషన్ చేస్తూ ఉంటారు. సో అట్లనే చాలామంది నేను కొన్ని ఫేమస్ న్యూస్ ఛానల్స్, కొంతమంది యూట్యూబర్స్ని కూడా చూశాను. ఎప్పుడు చూసినా మార్కెట్ పడిపోతుంది. కానీ మార్కెట్ పెరిగినప్పుడు మీరు ఒక్కసారైనా చెప్పారా? ఫలానా చోట మీరు చెప్పినట్టుగా పెరిగిందని చెప్పి ఒక్క ప్రూఫ్ అయినా మీరు చూపించగలరా? మీకు కస్టమర్స్కి, ఆడియన్స్కి, ఫాలోవర్స్కి వెల్త్ క్రియేషన్ చేయడంలో మీరు హెల్ప్ చేయకపోతే కస్టమర్స్కి, ఆడియన్స్కి, ఫాలోవర్స్కి వెల్త్ క్రియేషన్ చేశారా? అలా చేయనప్పుడు మార్కెట్ పడిపోతుంది, మార్కెట్ నెగిటివ్ ఇలాంటి మాట్లాడే అధికారం మీకు లేదని నేను అంటాను. మీకు మార్కెట్ ట్రెండ్ని అనాలిసిస్ చేసే అవగాహన లేదు, మీకు వేరే ఇంటెన్షన్ ఉంది కాబట్టి అలాంటి నెగిటివ్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఇది నేను చాలా ఓపెన్గా చెప్తాను. ఇప్పుడు నా ఛానల్లో నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడైతే వెల్త్ వస్తుంది ఇలాంటి ఆప్టమిస్టిక్ పాయింట్స్ చెప్పాను అండ్ అవి ప్రూవ్ అయ్యాయి. ఇక్కడేదో నేను చెప్పాను అయిపోయింది, అది వేరే విషయం కాదు. చెప్పిన తర్వాత అది ప్రూవ్ కూడా అయింది. కానీ మీరు ఎన్నిసార్లు చెప్పినవి కరెక్ట్ అయ్యేవి, మీరు ఎన్నిసార్లు మీ కస్టమర్స్ని, ఫాలోవర్స్కి వెల్త్ క్రియేట్ చేశారు. మీకు అడ్వర్టైజ్మెంట్ రాలేదనో, లేదా మీకేదో ఒక సెన్సేషన్ న్యూస్ కావాలేదనో, లేదా చాలామంది యూట్యూబర్స్ నేను చూస్తూ ఉన్నాను, వీళ్ళు వేరే ఒక ఉద్దేశం ఉంటుంది, లేదా ఇదివరకు నేను చెప్పినట్టు ఒక మెంటల్ కండిషన్ కూడా ఉంటుంది. ఎప్పుడు చూసినా మార్కెట్ నెగిటివ్, మార్కెట్ విల్ ఫెల్ డౌన్, మార్కెట్ విల్ క్రాష్, ఇదే న్యూస్ అనమాట. మార్కెట్ పడుతుంది, తర్వాత పెరుగుతుంది. అది వాస్తవంగా మనం గత కొన్నాళ్ళుగా చూస్తున్నాం, కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. అది మనకి ఇంపార్టెంట్ కాదు. ఒక ఆడియన్స్కి, ఒక ఫాలోవర్స్కి, ఒక ఇన్వెస్టర్స్కి వెల్త్ క్రియేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్. నేనైతే చెప్పదలుచుకున్నాను, మీకు ఎవరైనా కూడా సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లో కానీ, ఇంకెక్కడైనా కూడా మార్కెట్ పడిపోతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళకి అడగవలసింది, మార్కెట్ పడుతుంది కానీ ఇదివరకు మీరు ఏదైతే చెప్పారో వాటి యొక్క ప్రూఫ్, ఇదివరకు ఎక్కడైనా కూడా పలానా చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు వస్తాయి, పలానా చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తే వెల్త్ క్రియేట్ అవుతుందని చెప్పి మీరు ఒక్కసారైనా చెప్పారని మీరు వాళ్ళకి క్వశ్చన్ చేయండి. ఇప్పుడు నా వరకు అయితే నేను చేయవల్ల, లేకపోతే ఇంకొకటి నేను చెప్తాను. ఇప్పుడు ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో వాళ్ళని మీరు క్వశ్చన్ చేయండి. వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా ఒక ఆప్టమిస్టిక్, ఒక ఆపర్చునిటీ వాళ్ళ యొక్క ఫాలోవర్స్కి లేదా ఇన్వెస్టర్స్కి ఇచ్చారా లేదా అని చెప్పి. సో అలా చేయని పక్షంలో వాళ్ళకి ఎటువంటి రైట్ లేదు. సో కమింగ్ టు ద మెయిన్ పాయింట్, 2020 కోవిడ్ ఒక కేస్ స్టడీ అయితే, తర్వాత చైనా ఆయుష్ ఇంకొక ఫ్యాక్టర్, తర్వాత 2022 ఇదివరకు నేను చెప్పినట్టుగా 2022లో ఒకటే భయం ఉండేది, ఇండియాలో రెసెషన్ వస్తుంది, యూఎస్ఏలో రెసెషన్ వస్తుంది, మార్కెట్ మళ్ళీ పడిపోతాయి, 2008 లాంటి సిచ్యువేషన్ మళ్ళీ వస్తుందని చెప్పి చాలామంది దానికి చెప్పడం జరిగింది. ఇదివరకు నేను చెప్పినట్టుగా దాన్ని మనం అపోజ్ చేసాము, మన ఇన్వెస్టర్స్కి
చాలా స్ట్రాంగ్గా చెప్పాము. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రెసిషన్ అయితే రాదని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఫ్యాక్టర్ రష్యా వారి సందర్భంలో కూడా చాలామంది భయపడ్డారు. ఆ సందర్భంలో కూడా మనం రెసిషన్ రాదని చెప్పడం జరిగింది. మార్కెట్లో యాజ్ యూజువల్గా అప్పుడు కూడా మార్కెట్ పడిపోద్దని స్ప్రెడ్ చేశారు. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ టాపిక్ GO111. ఎప్పుడైతే లాస్ట్ గవర్నమెంట్ BRS గవర్నమెంట్ GO111ని రివోక్ చేసిందో ఆ సందర్భంలో కూడా ప్రతి మీడియా మాట్లాడింది ఏంటంటే ల్యాండ్స్ చాలా అబ్నార్మల్గా మనకి అవైలబుల్ అవుతున్నాయి. సో హైదరాబాద్ ల్యాండ్ వాల్యూస్ పడిపోతాయి, 70% పడిపోతాయి, 30% పడిపోతాయి. ఎవరికి తోచింది అది చెప్పుకుంటూ పోయాడు. మరి ఇప్పుడు ఎక్కడుంది పరిస్థితి? ఇప్పుడు ఎవరైనా డిస్కౌంట్లో అమ్ముతున్నారా? మనకేమైనా డిస్కౌంట్లో దొరుకుతుందా? నేను ఇంకొక మాట కూడా చెప్తాను. ఎవరైతే పడిపోద్ది మాట్లాడతారో వాళ్ళకి ముందు ఆ ఏరియాలో ల్యాండ్స్ ఏమైనా డిస్కౌంట్ దొరుకుతుందో అవి వాళ్ళ ద్వారానే కొనడానికి ప్రయత్నం చేయండి. ఈ మాట్లాడడం వేరు, పడిపోతుందని చెప్పడం వేరు. పడిపోతుందని చెప్పిన వ్యక్తి అదే పడిపోయిన రేట్లో కస్టమర్స్కి ఫాలోవర్స్కి ఇవ్వగలరా? సో ఏమీ తెలియకపోయినప్పుడు మీరు ఎందుకు డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ టైం పీరియడ్స్లో మార్కెట్ పడిపోదని యొక్క న్యూస్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో అది సెకండ్. ఈవెన్ ఇజ్రాయెల్ వార్ సందర్భంలో నవంబర్ 2023 టైంలో ఇజ్రాయెల్ వార్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు కూడా మార్కెట్లో ఎకనామిక్స్ పడిపోతాయి, స్టాక్ మార్కెట్ పడిపోద్ది, రియల్ ఎస్టేట్ పడిపోతుంది. నాకు ఇప్పటికీ నవ్వు వస్తుంది. ఒక NRI ఇన్వెస్టర్ ఆల్మోస్ట్ 2 గంటలు 3 గంటలు ప్రతిరోజు మాట్లాడి అన్ని అయ్యి డీల్ కన్ఫర్మేషన్ అవుతున్న సందర్భంలో ఎప్పుడైతే ఇజ్రాయెల్ వార్ వచ్చిందో తను ఒకటే మాట అన్నాడు, సంతోష్ అక్కడ ఇజ్రాయెల్ వార్ వస్తుంది, రియల్ ఎస్టేట్ పడిపోతుంది, 1-2 ఇయర్ వరకు మార్కెట్ ఉండదు, సరే నేను డ్రాప్ అయిపోతా ఉన్నా. సరే మీరు డ్రాప్ అవ్వండి, నా దగ్గర కాకపోతే ఇంకెక్కడైనా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి అని చెప్పి నేను ఒకటే మాట అన్నా. ఈరోజు ఇజ్రాయెల్ వార్ అయ్యి మనకు 2 నెలలు అవుతా ఉంది, మార్కెట్ పడిపోయిందా? మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్ వార్ అయిన సందర్భంలో క్రూడ్ ఆయిల్ ఇంకా వేరే లెవెల్లో పెరిగిపోతుంది అని అనుకున్నారు అందరూ. కానీ ఆశ్చర్యకరంగా క్రూడ్ ఆయిల్ రేట్ పడిపోయింది. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇంకొక పాయింట్, మీరు ఒక అనలిస్ట్ని కాంటాక్ట్ అవుతా ఉన్నారు. ఎందుకు? ఆ అనలిస్ట్ బెటర్ అడ్వైజ్ చేస్తాడు, బెటర్ అనాలిసిస్ చేస్తాడని కాంటాక్ట్ అవుతా ఉన్నారు. ఒక వ్యక్తికి మీరు కాంటాక్ట్ అయిన తర్వాత ఆయన వర్క్ను ఆయన చేయనివ్వండి. ఆయనకి క్రెడిబిలిటీ లేదు, ఆయనకు హిస్టరీ లేదు, ఆయనకు కెపాసిటీ లేదంటే ఆయన ముందు కాంటాక్ట్ చేయడం మానేయండి. ఇప్పుడు అనాలిసిస్ కోసమో లేకపోతే దేనికోసమో కాంటాక్ట్ అవుతా ఉన్నారు. మరి అనాలిసిస్ లేదా అడ్వైజ్ ఇచ్చేటప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతా ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు నన్ను కాంటాక్ట్ చేశారనుకోండి, నేను ఏదో ఒక అనాలిసిస్ ఇస్తాను, దాన్ని యాక్సెప్ట్ చేసే మెంటాలిటీ ఉన్నప్పుడు దాన్ని కాంటాక్ట్ చేయడం ఉపయోగం ఉంటుంది. నేను చెప్పింది వినగనం, నేను చెప్పింది పాటించను అనేటప్పుడు నన్ను కాంటాక్ట్ చేయడం అనేది వేస్ట్ ఆఫ్ టైం. అది నాకైనా మీకైనా ఎవరికైనా కూడా. సో ఈ విషయంలో నేను చాలా ఖచ్చితంగా ఉంటాను. మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఒక ట్రీట్మెంట్ కోసం తన ఒక మెడిసిన్ కానీ ఒక ట్రీట్మెంట్ కానీ, సో దాన్ని తప్పనిసరిగా ఆ పేషెంట్ పాటిస్తూ ఉండాలి. అది సరిగ్గా చేయకపోయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళడం వేస్ట్, ఆ ట్రీట్మెంట్ ఎప్పుడు జరగదు, ఆ డిసీజ్ ఎప్పుడు కూడా రికవరీ కాదు. ఎప్పుడైనా కూడా ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రస్ట్ లేనప్పుడు రిజల్ట్స్ రావు. నేను గత 100 వీడియోస్లో కానీ కొన్ని 100 సార్లు ప్రూఫ్ చేశాను. చాలామంది అడుగుతారు, మీరు ప్రూఫ్ చేయండి, మిమ్మల్ని ఎలా నమ్మేది, ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. నా వీడియోస్ చాలా ఉన్నాయి, ఇప్పుడు యూట్యూబ్లో చాలా ఉన్నాయి, న్యూస్ మీడియాలో చాలా ఉన్నాయి. ప్రూఫ్ చేసిన తర్వాత కూడా నమ్ముతారా అంటే నమ్మరు. సో ఇక్కడ ప్రాబ్లం నాలో లేదు, వాళ్ళలో ఉంది. వాళ్ళకి కావాల్సింది ప్రూఫ్ లేకపోవడం కాదు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఇంటెన్షన్ ఏముంది, వాళ్ళకి ఏం కావాలో అదే వాళ్ళు తీసుకుంటారు తప్ప ఇక్కడ సంతోష్ అనే వ్యక్తో లేకపోతే ఇంకెవరైనా వ్యక్తి ప్రూఫ్ చేశాడా ప్రూఫ్ చేయలేదా ఇవన్నీ వాళ్ళకి అనవసరం అనమాట. సో మళ్ళీ మనం మెయిన్ పాయింట్కి వస్తాం. సో ఈ తర్వాత మనకి రీసెంట్గా జరిగిన తెలంగాణ ఎలక్షన్ 2023 డిసెంబర్, అప్పుడు కూడా ఒకవేళ BRS బదులు కాంగ్రెస్ వస్తే మళ్ళీ మార్కెట్ పడిపోద్ది, ఈ న్యూస్ మళ్ళీ స్ప్రెడ్ అయింది. అప్పుడు కూడా మనం ఒక వీడియో చేసాము. ప్రతి ఇష్యూ సందర్భంలో నేను ఒక వీడియో చేస్తూ మార్కెట్ పడిపోద్దు అంటే నేను పడదని చెప్పి నేను ప్రతిసారి చేస్తూ ఉన్నాను. అంటే వాళ్ళకి నేను ఎగ్నెస్ట్గా వెళ్తానని కాదు, నా ఒపీనియన్ ఏంటంటే ఈ ఈవెంట్ మార్కెట్కి రివర్స్ కాదని చెప్పి నా ఒపీనియన్ అని. సో మార్కెట్ క్రాష్ కాదు, మార్కెట్ ఇలానే ఉంటుంది అని చెప్పడం నా ఉద్దేశం కానే కాదు. కానీ ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని లేదా ఒక రకమైన టెండెన్సీని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి నచ్చినప్పుడు ఇష్టం వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ ప్రాబ్లం లేదు, ఏం కాదు అని అనుకుంటారు. వాళ్ళకి నచ్చలేదనుకోండి లేదా వాళ్ళ దగ్గర డబ్బులు లేవనుకోండి, నెగిటివ్గా మాట్లాడడం లేదా నెగిటివ్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అది మీరు గమనించాలి, తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్. తర్వాత నేను ఇదే రిపీట్గా చెప్పడానికి కారణం ఇది వాస్తవం అనమాట. నేను చాలామంది చూశాను, వాళ్ళు కొనాలనే ఉద్దేశం ఉందనుకోండి కొనేస్తారు, ఎవరికి చెప్పరు, ఏం చేయరు, కొనేస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనేస్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదో లేకపోతే ఇంకేదో ఒక ఇంటెన్షన్ ఉందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు నెగిటివ్ చెప్తారు. మరోవైపు మార్కెట్ అనేది ప్రతి సందర్భంలో
కన్సల్టేషన్ కానీ క్రాష్లు అవ్వడం కానీ జరగడం చాలా సర్వసాధారణం. ఇక్కడ మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్ వస్తుంది, ఏం చేస్తే మనం మిగతా వాళ్ళకన్నా ఎక్కువ రిటర్న్ తీసుకోగలం, ఇది అంచనా వేయడం చాలా ఇంపార్టెంట్. మార్కెట్ బాగున్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి అంచనా వేసేస్తాడు, లేదా చాలా ఈజీగా అనలైజ్ చేసామని అనుకుంటా. ఎప్పుడైతే మార్కెట్లో రివర్స్ స్టార్ట్ అయిందో లేదా నెగిటివిటీ స్టార్ట్ అయిందో అప్పుడు మార్కెట్ మొత్తాన్ని బ్లేమ్ చేస్తారు. స్టాక్ మార్కెట్ అయినా రియల్ ఎస్టేట్ అయినా ఇలాంటి పోకడలు లేదా వ్యక్తిత్వాలు మనం చాలా చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మార్కెట్ పడిపోతుంది అనుకోండి, చాలా మంది మార్కెట్ గురించి నెగిటివ్ మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మార్కెట్ పెరిగిపోతూ ఉంటే దాని గురించి పాజిటివ్గా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంతేగాని వీళ్ళకంటూ ఎటువంటి అనాలిసిస్ కానీ ఎటువంటి ఐడియా కానీ ఉండదు. నేను ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మంది రియల్ ఎస్టేట్ మంచిది, స్టాక్ మార్కెట్ కరెక్ట్ కాదంటారు. కొంతమంది స్టాక్ మార్కెట్ మంచిది, రియల్ ఎస్టేట్ వేస్ట్ అంటారు. తెలంగాణలో గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ టైంలో తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఒక మంచి బూమ్ అయ్యింది, మంచి రిటర్న్ ఇచ్చింది. ఈ సందర్భంలో చాలామంది స్టాక్ మార్కెట్ వేస్ట్ అని చెప్పడం జరిగింది. ఈవెన్ నా కస్టమర్స్ చాలామంది కూడా అట్లనే మాట్లాడారు. రియల్ ఎస్టేట్ చూడు ఎంత రిటర్న్ ఇస్తుంది, స్టాక్ మార్కెట్ వేస్ట్ అని చెప్పి చాలామంది మాట్లాడారు. ఎప్పుడైతే కేసీఆర్ ఓడిపి రేవంత్ రెడ్డి వచ్చాడో ఆ తర్వాత రియల్ ఎస్టేట్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. అవి మీ అందరికీ తెలిసిందే. హైదరాబాద్ లాంటి సిటీలో కొంతవరకు పర్వాలేదు, కానీ మిగతా జిల్లాల్లో రియల్ ఎస్టేట్ చాలా వరకు పడిపోయింది. 50%, 70% డౌన్లోకి వెళ్ళిపోయింది. ఈ సందర్భంలో చాలా మంది మళ్ళీ స్టాక్ మార్కెట్ మంచిదని చెప్తా ఉన్నారు. సో ఇలాంటి ఎమోషనల్ లేదా ఒక బయాస్డ్ జడ్జిమెంట్స్ ఎప్పుడు కూడా కరెక్ట్ కాదని చెప్పి నా అభిప్రాయం. సో ఇలాంటి వాళ్ళు మార్కెట్ క్రాష్ అయిపోతుందా లేదా మార్కెట్ అనాలిసిస్ చేసేందుకు ఎంతవరకు కరెక్టో మీరే అర్థం చేసుకోవాలి. సో నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మార్కెట్ పడిపోతుందని చెప్పి ప్రతి సందర్భంలో, ప్రతి ఈవెంట్లో, ప్రతి టైం పీరియడ్లో, ప్రతి సిచ్యువేషన్లో మనకి వినిపిస్తూనే ఉంటాయి. సో అవన్నీ మనకి ఇంపార్టెంట్ కాదు. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం ఇతరుల కన్నా ఎక్కువ రిటర్న్ తీసుకుంటాము, ఎలా చేస్తే మనకి ఎక్కువ రిటర్న్ వస్తుంది, అది ఆలోచన చేసి దాన్ని తగ్గట్టుగా అనలైజ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రిపీటెడ్గా ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. చాలామంది గతంలో జరిగిన ఇష్యూస్ గురించో లేదా గతంలో జరిగినవి ఇంకొక విధంగా అర్థం చేసుకుని దాన్ని డిస్కస్ చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు తప్ప ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్ వస్తుంది, ఈవెన్ ఆ రికమెండేషన్ని ఫాలో అవుతామని కూడా చాలామంది అనుకోరు. గతంలో నేను ఇచ్చిన సక్సెస్ఫుల్ అనాలిసిస్ని ఆ రోజు నమ్మలేదు, అండ్ ఈ రోజు కూడా చాలామంది నమ్మడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. ఎందుకంటే నేను ఇదివరకు చెప్పినట్టుగా చాలామంది వాళ్ళకంటూ ఒక ఇంట్రెస్ట్, వాళ్ళకంటూ ఒక బయాస్డ్ ఒపీనియన్స్ క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళు ఎవరి మాట నమ్మరు. ఇన్ కేస్ చాలామంది నన్ను కాంటాక్ట్ చేస్తారు, ఆ మినిట్ ఆ టైంలోనే డిస్కస్ చేస్తారు. ఆ తర్వాత ఆ టాపిక్ మీద లేదా ఆ అనాలిసిస్ మీద వాళ్ళకి ఎటువంటి నమ్మకం ఉండదు అనమాట. సో ఈ కారణం వల్ల అనాలిసిస్ అనేది ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా ఉండదు. నేను రిపీటెడ్గా చెప్తాను, మన ఇన్వెస్టర్ కమ్యూనిటీలో కానీ మన ఇన్వెస్టర్స్లో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే అనాలిసిస్ని యాక్సెప్ట్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చాలా మందికి ఉండదు. ఒకటి. రెండోది, మార్కెట్ అంతా బాగుంటే వీళ్ళు అనాలిసిస్ చేయడం చాలా ఈజీ అనుకుంటారు. మార్కెట్ ఎప్పుడైతే కంట్రోల్ తప్పిపోతుందో అనాలిసిస్ చేయడం కష్టము, లేదా ఇతరుల మీద నెగిటివ్గా మాట్లాడడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇవన్నీ మర్చిపోయి నేను చెప్పిన మొదటి పాయింట్, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్ వస్తుంది దాని మీద దృష్టి పెట్టండి. సో సైకిల్స్ అయితే చాలా కామన్గా ఉంటాయి. కొన్ని మెగా సైకిల్స్, కొన్ని మినీ సైకిల్స్ ఉంటాయి. కొన్నిసార్లు హైదరాబాద్లో ఈస్ట్ మంచి రిటర్న్ ఇస్తే, కొన్నిసార్లు వెస్ట్ హైదరాబాద్ మంచి రిటర్న్ ఇచ్చింది. సో ఈ సైకిల్స్ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీనికి సంబంధించి నేను మరిన్ని వీడియోస్ చాలా వరకు చేశాను, ఇంకా ఫ్యూచర్లో కూడా చేస్తాను. అండ్ ఈ వీడియో మీ అందరికి హెల్ప్ఫుల్ అయితే ఖచ్చితంగా దీన్ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఈ ఇయర్లో నేను గివ్ అవే కింద కొన్ని పాయింట్స్ చెప్పదలుచుకున్నాను. జనరల్గా మా కస్టమర్స్కి నేను చాలా వరకు డైరెక్ట్గా కొన్ని గిఫ్ట్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అలానే మన ఛానల్ ఫాలోవర్స్ కూడా కొన్ని గివ్ అవేస్ కానీ లేదా గిఫ్ట్స్ కానీ ఇవ్వాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ మీరు ఎటువంటి కాంటెస్ట్లు కానీ లేదా ఎటువంటి ప్రోడక్ట్లు కొనడం కానీ అట్లాంటివి ఏమి చేయవలసిన అవసరం లేదు. జస్ట్ నేను అడిగే కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి. అండ్ ఒకవేళ మీరు ఆర్డినరీ ఇన్వెస్టర్ అయితేనే దీనికి రిప్లై ఇవ్వండి. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ లేదా రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యక్తులు అయితే కామెంట్ చేయొద్దు, పార్టిసిపేట్ చేయొద్దు. ఫస్ట్ క్వశ్చన్, లాస్ట్ 4 సంవత్సరాలు అంటే 2020-2024 మధ్యలో ఏ సంవత్సరం రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఎక్కువ రిటర్న్ ఇచ్చింది? సెకండ్ క్వశ్చన్, 2020-2022 టైంలో ఏ రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ ఎక్కువ రిటర్న్ ఇచ్చింది? థర్డ్ పాయింట్, 2018 నుంచి 2025 ఈ సంవత్సరం వరకు హైదరాబాద్లో ఏ ఏరియాలో రిటర్న్స్ రాలేదు లేదా మైనస్లో ఉన్నాయి? సో ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ మేము ఎవరి దగ్గర ఎటువంటి కమిషన్ కానీ ఎటువంటి అమౌంట్ కానీ తీసుకోము. సో
మీరు ఇచ్చిన కామెంట్కి మా ఈమెయిల్ లేదా మా వాట్సాప్ నుంచే మీకు రిప్లై అయితే వస్తూ ఉంటుంది. సో డెఫినెట్లీ దీంట్లో పార్టిసిపేట్ చేయండి అండ్ మీ యొక్క నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోండి. అండ్ ఈ ఎపిసోడ్ అనేది ఈ గివ్ అవే అనేది ఇంకా కొనసాగుతుంది. ఫిబ్రవరి లాస్ట్ లేదా మార్చ్లో మన యొక్క మొత్తం ఫాలోవర్స్కి మనకు ఛానల్ సంబంధించి గివ్ అవేస్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అండ్ ఈ సంవత్సరం నేను కొన్ని ప్రత్యేకమైన గిఫ్ట్ కూడా ఇవ్వదలుచుకున్నాను. లైక్ ఫినాన్షియల్ ప్లానింగ్ సంబంధించి, తర్వాత ఫినాన్షియల్ లెగసీ అని చెప్పేసి, అంటే ఒక ఫ్యామిలీలో ఫినాన్షియల్ రికార్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలని చెప్పి దానికి సంబంధించి కొన్ని పొటెన్షియల్ బుక్స్ కొన్ని ఉన్నాయి. సో అవి చాలా మందికి గిఫ్ట్గా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. దాంతోపాటు కొన్ని ప్రత్యేకమైన గిఫ్ట్స్ కూడా త్వరలో మన ఫాలోవర్స్కి ఇవ్వాలనుకుంటున్నాను. సో ప్రతి మంత్ మనం కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి దానికి సంబంధించి వచ్చిన ఆన్సర్స్ సంబంధించి ఒక 5 to 10 మెంబర్స్కి మన యొక్క అవార్డు లేదంటే గిఫ్ట్ అనేది ఇవ్వడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ నేను ఎటువంటి ప్రోడక్ట్లు ఇంట్రెస్ట్ కాకుండా నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ చేయాలనేది నా మెయిన్ ఇంటెన్షన్. సో దాంట్లో మీ యాక్టివ్ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. సో అందుకోసం చెప్పి ఇది నేను క్రియేట్ చేశాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్.